మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం శ్రావణ పంచమి. ఇంటి గుమ్మం దగ్గర ఇది చల్లండి చాలు లక్ష్మీదేవి తిష్ట వేస్తుంది. మీ ఇల్లంతా డబ్బే డబ్బు. మీకు ఉన్న కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. మీరు కోరినంత ధనం వస్తుంది. ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. ధన సమస్యలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. అంతేకాదు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ మీద, మీ ఇంటి మీద, మీ కుటుంబం మీద ఉండి మీకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, దరిద్ర బాధలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. మనం గుమ్మం ముందు చల్లే ఆ నీటి వల్ల చెడు అంతా కూడా వెళ్ళిపోయి మన ఇంటి లోపలకు మంచి శక్తులు అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. మన ఇంటిలో మనకు తెలియకుండానే ఎన్నో రకాలైనటువంటి నకారాత్మక శక్తులు తిరుగుతూ ఉంటాయి. మంచైనా చెడైనా మన ఇంటి గుమ్మం లోపల నుంచి మాత్రమే ఇంట్లోకి ప్రవేశించాలి. మన శరీరంలో మనకు గుండె ఎంత ముఖ్యమైనదో అలాగే మన ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది. గుమ్మానికి చాలా శక్తి అనేది ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా, జ్యేష్ఠాదేవి ప్రవేశించాలన్నా కూడా గుమ్మం ద్వారానే ఇంట్లోకి అడుగు పెట్టాలి. కాబట్టి మనం ఇంట్లో ఉన్నటువంటి చెడును, నకారాత్మక శక్తులను, జ్యేష్ఠాదేవిని బయటికి పంపించేసి లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం పాటించాలి. పంచమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు అమ్మవారికి ఎంతో మంది పూజలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మన కష్టానికి తోడుగా, మన సంపాదనకు తోడుగా ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం ఉన్నప్పుడే మనకి జీవితంలో బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కలిసి రావటం కోసం పంచమి రోజు లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే పంచమి రోజు సింపుల్గా గుమ్మం దగ్గర రాత్రి 7 గంటల తర్వాత ఇది చల్లండి చాలు. అలా చల్లితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయి. మీరు కోరుకున్నంత ధనం వస్తుంది. ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. ధన సమస్యలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. రాజయోగం పడుతుంది. ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీరు జీవితంలో మంచిగా ఎదగడానికి, బాగా డబ్బు సంపాదించడానికి, అన్నిటికీ మించి మీకు బాగా కలిసి రావడానికి పరిహారం అనేది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పరిహారానికి ఎటువంటి ఖర్చు లేదు. అన్నీ కూడా మన ఇంటిలో దొరికేటటువంటి చాలా సులువైనటువంటి వస్తువులతో మనం ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని రాత్రి 7 తర్వాత మాత్రమే చేసుకోవాలి. అసలు ఈ పంచమి రోజు గుమ్మం దగ్గర ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసేవారికే, నిత్యం భగవంతుణ్ణి ఆరాధించే వారికే కష్టాలు వస్తాయి. అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక భక్తుడికి కూడా ఇదే సందేహం వచ్చి శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు. స్వామి, ఎందుకు మీరు ఎక్కువ పూజలు, నిత్యం మీ నామస్మరణతో ఉన్న వారికే దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నారు? కొందరు అస్సలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించకుండా, మీ నామాన్ని ఒక్కసారి కూడా తలుచుకోకుండా, ఎవ్వరికీ ఏ దానం చేయకుండా ఉన్న వారికి సుఖాలను ఇస్తూ ఉన్నారు అని భక్తుడు శ్రీ మహావిష్ణువును అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఓ భక్త, నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు. అప్పుడు నేను నారదునితో ఇలా అన్నాను, నారద, ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు మనమిద్దరము బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు. నారదుడు సరే అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. వారు అక్కడికి వెళ్ళి ఇంట్లో ఎవరైనా ఉంటే, మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగుతారు. అప్పుడు ఆ ఇంటి యజమాని అయినటువంటి సేటు బయటకు వచ్చి ఏంటి అని అడుగుతాడు. దానికి ఆ ఇద్దరు బ్రాహ్మణులు, మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతారు. దానికి సేటు, మీ బాబు సొమ్మేమైనా ఇక్కడ దాచారా, ఇవ్వండి అని అడుగుతారు. వెళ్ళండి వెళ్ళండి అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు, మేము యాచకులము,
భిక్ష అడుగుతున్నాము, కొద్దిగా ఏదో ఒక భిక్ష పెట్టండి అని అంటారు. కానీ సేటు మాత్రం వెళ్ళు వెళ్ళు బయటకు అని వారిద్దరిని నెట్టివేస్తాడు. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని బయటకు తీసుకువచ్చి, స్వామి, ఈ సేటు అంతా అవమానం చేశాడు, అతన్ని మీరు ఏమీ అనలేదు, మీరు అతన్ని శపించండి అని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన 2 చేతులను పైకి ఎత్తి, నీకు 4 వైపుల నుంచి ధనం రావాలి, నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి, మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ఇస్తాడు. ఆ మాటలు విన్న నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులు పట్టుకుని ఇలా అన్నాడు, స్వామి, ఏంటిది? ఆ సేటు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నాడు. అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేమిటి స్వామి అని ఆశ్చర్యంగా అడుగుతాడు. కానీ స్వామివారు మాత్రం, పద నారద, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంటాడు. నారద మహర్షుల వారికి ఏమీ అర్థం కాదు. అలా వారు ముందుకు వెళ్తూ ఉండగా ఒక పూరి గుడిసె కనిపించింది. అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంది. ఆ 2 బ్రాహ్మణులు అక్కడికి వెళ్ళి, మాతా భిక్షాందేహి అని అడుగుతారు. తల్లి, మాకు ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడుగుతారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, సేవ చేసుకోవటం వలన అది రోజు నాకు పాలను ఇస్తుంది, ఆ పాలే ఉన్నాయి, మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోమని చెప్పి వారికి పాలను తీసుకొని వచ్చింది. అప్పుడు నారదుల వారు, స్వామి, ఈమె ఎంత మంచి తల్లి, మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకు ఉన్న దానిలో మన ఆకలి తీర్చాలి అని అనుకుని పాలు ఇచ్చింది. కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు. అందుకే ఆ తల్లికి ఏదైనా వరం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువు తన 2 చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు. అది విన్న నారదుడు ఆశ్చర్యపడి, ప్రభు, ఏమిటిది? మీ ప్రవర్తన నాకు నచ్చటం లేదు. ఆ సేటు అవమానిస్తే అతనికి ఏమో ఇంకా ఇంకా ధనవృద్ధి కావాలి అని దీవించారు. ఈ తల్లి మన ఆకలి తీర్చితే తన ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అంటారు. అప్పుడు స్వామి, నారద, నువ్వు నా లీలను అర్థం చేసుకోలేవు అని అంటాడు. దానికి నారదుడు, స్వామి, మీ లీల ఏంటో నాకు అర్థం కావటం లేదు, మీరు నాకు అర్థమయ్యేలాగా చెప్పండి అని అంటాడు. అప్పుడు స్వామి వారు ఇలా చెప్తారు, నారద, ఆ ముసలావిడ రోజు నా నామస్మరణమే చేస్తూ ఉంటుంది, నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది. తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది. తన మనసు దాని మీదే ఉంది. ఆవిడ ఆవుకు సేవ చేస్తుంది. తను చనిపోయే సమయంలో తన ఆవును ఎవరు చూస్తారో అని విచారిస్తుంది. నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు. అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు. దానికి నారదుడు, సరే స్వామి, ఇది అర్థమైంది. మరి ఆ సేటుకు ఎందుకంత ధనం కావాలి అని వరం ఇచ్చారు అని అడుగగా దానికి శ్రీ మహావిష్ణువు, అతనికి ధనం పైన వ్యామోహం ఉంది, అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ ధనాన్ని మూటలు మూటలు కూడబెట్టి అతను మరణిస్తాడు. ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ డబ్బు మీద ప్రేమతోనే, ఆ డబ్బు మీద ప్రీతితోనే, డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు. అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు. అతడు ఎప్పటికీ భగవంతుణ్ణి చేరలేదు. సుఖ లోకాలు అతనికి ప్రాప్తించవు అని నేను నారదుడికి చెప్పాను. కాబట్టి భక్త, ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని శ్రీ మహావిష్ణువు భక్తుడి వైపు చిరునవ్వుతో చూశాడు. కాబట్టి భగవంతునికి ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు. మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాము, కానీ మన భవిష్యత్తు అనేది భగవంతుడికి తెలుసు. అది భగవంతుని నిర్ణయం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా, భగవంతుణ్ణి విడవకుండా సదా దైవనామ స్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలి.
అప్పుడు దైవం కూడా మన వెంట ఎల్లప్పుడూ ఉంటాడు. వీడియోలోకి వస్తే పంచమి తిథి చాలా శక్తివంతమైన తిథి. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈరోజు గడప దగ్గర ఇది చల్లుకోండి. అసలు ఇంటి గుమ్మం దగ్గర ఏం చల్లాలి అంటే ఏమీ లేదు. ఒక గ్లాసుడు నీటిని తీసుకొని అందులో కొంచెం గోమూత్రం కలపండి. గోమూత్రం అంటే మనకు బయట పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. ఆ గోమూత్రం తెచ్చుకోండి. గోమూత్రం చాలా పవిత్రమైనది. దీనికి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తులు ఉంటాయి. కనుక కొంచెం అంటే 1 స్పూన్ అంత గోమూత్రం కలపండి. ఆ తర్వాత ఈ నీటిలోనే కొంచెం పచ్చకర్పూరము, అలాగే మీకు దొరికితే 5 చుక్కల ఆవు పాలు కానివ్వండి, లేకపోతే గేదె పాలు అయినా పర్వాలేదు, 5 చుక్కల పాలు, అలాగే అత్తరు అంటే మల్లెపూల వాసన వచ్చే అత్తరు ఉంటుంది కదా, అలాంటి అత్తరును గ్లాసులో 4 డ్రాప్స్ కలిపేయండి. తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసేసి ఆ నీటిని చక్కగా ఆ గుమ్మం ముందర చల్లేయండి. మీకు ఒక గుమ్మం ఉన్న, 2 ఉన్న, 3 ఉన్న, 4 ఉన్న చక్కగా ఆ గుమ్మాలన్నిటి మీద చల్లేయండి. అలా చల్లటం వలన మీ ఇల్లంతా కూడా చాలా పవిత్రమైనటువంటి ఇల్లుగా మారుతుంది. ఈ పరిహారం మనకు బాగా కలిసి రావడానికి, ఆ తల్లి మన ఇంటిలో అడుగు పెట్టడానికి, అంటే ఆ తల్లిని మనం ఇంటికి అట్రాక్ట్ చేయడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కలిసినటువంటి నీరు చాలా శక్తివంతమైనటువంటి నీటిగా మారుతుంది. అలాంటి నీటిని మనం గుమ్మం దగ్గర అంటే గుమ్మం మీద, అలాగే గుమ్మానికి 2 వైపులా చల్లటం వలన లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటి లోపలికి అడుగు పెడతారు. ఆ తల్లి అడుగు పెట్టడం అంటే అది మామూలు అదృష్టం కాదు. ఎంతో అదృష్టం ఉంటేనే ఆ తల్లి మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాదు, ఈ నీటిని గుమ్మం మీద చల్లుకోవటం వలన ఇంట్లోనే చెడంతా పోతుంది, ధన సమస్యలు పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, దరిద్రాలన్నీ కూడా వదిలిపోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది, మనకు బాగా కలిసి రావటము, మనశ్శాంతి ఉండటము, సంపాదన రెట్టింపు అవటము, ఇంట్లో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం రావటము, దిష్టి దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పోవటము, ఇవన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో పట్టిందల్లా బంగారం అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. చాలా శక్తివంతమైనటువంటి పరిహారం ఇది. కనుక అందరూ రేపు పంచమి రోజు రాత్రి సమయంలో అంటే 7 తర్వాత ఈ పరిహారం చేసుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలను పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.